ప్రస్తుతం మనతో పాటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ తేదేపీరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన సంఘటనలో దాదాపు చాలా మంది చనిపోయినారు. దీనికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఎందుకు అలర్ట్ లేదు? ఆ ప్లేస్ లో 100లకు పైగా బెటాలియన్ ఉండాలి కదా, ఆ టైంలో ఎందుకు లేకపోయిందని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? అదేనండి. మా బాధ కూడా అదే. మేము కూడా అదే తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు జరిగే ముందు బేసిక్‌గా ఎటువంటైనా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే ముందు మనం ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏదో జరిగిపోయాక మనము నిరసన తెలియజేయడాలు, లేకపోతే అప్పటికప్పుడు మీడియా ముందు ఫోకస్ అవ్వడం కోసం ప్రధానమంత్రి గారు ఏదైతే చేపట్టారో మిలిటరీతో మీటింగ్‌లు కానీ, ఎన్ఐఏతో మీటింగ్ కానీ ఏదైతే చేపట్టారో అదంతా కూడా ముందు చేయాల్సిన విషయాలు. కానీ ఆయన ఇప్పుడు 29 మంది ఏంటంటే దేనికి సంబంధం లేనోళ్ళు ఒక నిమిషం ముందు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి అనుకోని వాళ్ళేదో అసలు ఎటువంటి సంఘటనలు అటువంటి ప్లేసెస్‌లో అటువంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఆలోచన లేని క్షణంలో, అంటే మన ప్రాణాలు ఒక నిమిషం తర్వాత పోతాయని కూడా వాళ్ళకి తెలియని సిట్యుయేషన్స్‌లో వాళ్ళందరూ ఉన్నారు. అంత కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి మనము ఏదైతే సమ్మర్‌లో అటువంటి కాశ్మీర్ లాంటి సుందరమైన ప్రదేశాల్లో మనము కుటుంబ సభ్యులతో గడిపి రావాలి అనుకున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ బాడీలు అప్పచెప్తున్నామంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఏమీ లేదు. డెఫినెట్ గా ఇందులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మేము భావిస్తున్నాం. ఏదైతే ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినా ముందు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇతర పార్టీలు ప్రశ్నిస్తారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, ఇటు కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తుంది. అంటే నిజమైన డెఫినెట్ గా మీకు అంటే మనము మీరు గమనిస్తే గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కానీ ఏదైనా కానీ జనరల్లీ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ కానీ లేకపోతే మిలిటరీ చేపట్టే కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా సీక్రెటివ్ గా ఉంటాయి. వాళ్ళ యాక్షన్స్ కానీ వాళ్ళ ఇది కానీ ఏదైనా కూడా సీక్రెటివ్ గా ఉంటాయి. కానీ అందరి ముందు కంటే పబ్లిసిటీ స్టంట్ ఏదైతే మీడియా స్టంట్ చేశాడో సర్జికల్ స్ట్రైక్ లాంటివి లేకపోతే ఏదైనా డెఫినెట్ గా అది పార్టీ అంటే ఆ నరేంద్ర మోదీ గారు సొంత పబ్లిసిటీ కోసం చేసే స్టంట్లు కానీ ఇది కేవలం ప్రజల కోసమో లేకపోతే వాళ్ళ సేఫ్టీ కోసమో చేసి ఇక మాత్రం దేశ రక్షణ కోసం చేసేటివి లాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ అంతకు ముందు జరిగిన వార్స్ కానీ ఏదైనా కూడా సీక్రెట్ గా జరిగే వార్స్ ఉంటాయి. కానీ ఆర్మీ చేపట్టే ప్రతి కార్యక్రమం సీక్రెటివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగి భయభ్రాంతులకు గురి అవ్వకూడదు, ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవ్వకూడదు అని దేశం అంతా కూడా మంచిగా అంటే సంరక్షణగా ఉండాలని చెప్పి ఆర్మీ చేపట్టే కార్యక్రమాలంతా కూడా సీక్రెట్ మోడ్ లో జరుగుతాయి. కానీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో ఎప్పుడైతే ఆర్మీలో ఎంటర్ అయ్యారో అవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్ పార్టీకి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే వారు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి సంఘటనలు ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి అలా ఫోకస్ చేయాలి వాళ్ళు. కానీ కేవలం మీడియా కోసం ఫోకస్ చేయకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు, ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. డెఫినెట్ గా కుటుంబ సభ్యులందరికీ నరేంద్ర మోదీ గారే సమాధానం చెప్పాలి, నరేంద్ర మోదీ గారే బాధ్యత వహించాలి. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేము చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా ఉంటే మీరైతే సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే విజయవంతంగా సక్సెస్ చేశారని అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కావాలనే ప్రజలకు మందు మార్బలంతో రప్పించబడి చేశారు, ఎవరు కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ లేరు, ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాళ్ళు చెప్పేవి చెప్తూనే ఉంటారండి. మీడియా ముందు ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ మీరు నిన్నటి సభ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది. మొన్నటి సభ అంత లక్షలాది మంది కేవలం కేసీఆర్ గారి పిలుపు మేరకు అంత లక్షలాది మంది రాష్ట్రం అంతా కదిలి వచ్చిందంటేనే మీకు అర్థం అవ్వాలి. ఇది మరొక ఉద్యమం. మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం తీసుకొచ్చిన పార్టీ ఇది. డెఫినెట్ గా ఇప్పుడు సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏదైతే ఇష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంని పాడు చేసుకోకూడదు, మళ్ళీ రాష్ట్రం మళ్ళీ కిందకి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా కదిలి కేసీఆర్ గారి పిలుపు మీద లక్షలాది మంది కదిలి వచ్చారు. మీరు ఇందులో చెప్పేది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, లేకపోతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చారు. ఈ రోజు కేవలం సభకే కాదు, మీరు ప్రతి వార్డ్ లో వెళ్ళి చూసినా, ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి చూసినా కూడా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే బయటకు వచ్చి మీడియా ముందు కానీ ఎవరి ముందు వాళ్ళంటే వాళ్ళే వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో సంక్షేమ పథకం ఇస్తాందో ఒకటి కూడా అమల్లోకి రాలేదు, అంత గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా మాకు అందట్లేదు. ఏదైతే ఈ రోజు కరెంట్ లో విఫలమయ్యారు, 24 hours సప్లై మనం ఇచ్చేవాళ్ళం, ఆ 24 hours సప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్క సంక్షేమం ఏదైతే గతంలో అందే సంక్షేమ పథకాలు కూడా ప్రజలు అందుకోలేని సిచ్యువేషన్ లో ఈ రోజు ఉన్నారు. కాబట్టి ప్రజలంతటా ప్రజలే బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మీరు ఈ రోజు చూస్తే మా తెలంగాణ భవన్ ఏదైతే జనతా గ్యారేజ్ లాగా తయారైన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ప్రజలంతటా వాళ్ళే వస్తున్నారు.
కానీ ఇందులో పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చి కేసీఆర్ గారి సభల్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాధతో రావడం జరిగింది. ఎందుకంటే ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ మనం పాడు చేసుకుంటున్నాం. ఇటువంటి కాంగ్రెస్ ని నమ్మి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నమ్మి మేము మోసపోయామని చెప్పి కూడా ప్రజలంతా వాళ్ళే తెలియజేసి వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ తిట్టే అర్హత కేసీఆర్ కు లేదు. ఏదైతే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అసలు అర్హత లేదు వీళ్ళకి అని చెప్పేసి, దీనికి సంబంధించి కాంగ్రెస్ కూడా లేదు, వీళ్ళకి అర్హత లేదని చెప్తా ఉంది. దీనికి సంబంధించి అర్హత ఉందో లేదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారు దీనికి డెఫినెట్ గా. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వము ఇంకా ఇంకా ఎన్ని రోజులు భరించాలా అని చెప్పి ప్రజలే అడుగుతున్నారు. ఏదైనా అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఏమైనా మధ్యలో ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి డెఫినెట్ గా వచ్చే ప్రభుత్వం డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీదే. బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలే దీనికి నీటి సమాధానం కాంగ్రెస్ కి చెప్తారు. ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఏం చేసింది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం ఎలా ఇచ్చాము, అభివృద్ధి ఎలా చేశామని చెప్పి కళ్ళారా మనం చూసిన అభివృద్ధి ఇది. 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుని మనం ఏం చేయలేదు అంటే దానికి అర్థమేం లేదు. డెఫినెట్ గా ప్రజలే దీనికి నీటి సమాధానం చెప్తారు.